విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ శివార్లో ఇండ్లాస్ శాంతివనాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సందర్శించారు. మానసిక వైద్యులు ఇండ్ల సుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీహాబిలిటేషన్ సెంటర్ను ఎమ్మెల్యే యాలగడ్డతో కలిసి పరిశీలించారు. మానసిక పరిస్థితి బాగాలేని వారిని సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉంచేలా చేయాలంటూ కూడా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పేరెంట్స్ సైతం వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇండ్లాస్ శాంతివన్ అనే ఒక ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్ మేము దాదాపు 11 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు, దేవినేని ఉమ గారు ఈ సెంటర్ను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సెంటర్ ఎక్కడ లేదు. అంటే మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకు, దీర్ఘకాలిక మానసిక వ్యాధులు ఇంటి దగ్గర మేనేజ్ చేయాలి, అలాంటి వాళ్ళ కోసం ఇది పెట్టాము. దీంట్లో 120 మందికి సరిపడా కెపాసిటీ ఉంది బెడ్ స్ట్రెంత్. అలాంటిది ఈ రోజు 85 మంది ఉన్నారు ఇక్కడ. మామూలు జనజీవన శ్రవంతులు కలిసేటట్టు వాళ్ళు వివాహాలు చేసుకోవడము, ఉద్యోగాలు చేయడము, వ్యాపారాలు చేసుకోవడము, చదువుకోవడము. ముఖ్యంగా ఇంకో విషయం, ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉంటారు ఇక్కడ. బీటెక్ చదివాళ్ళు, డిగ్రీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మన ప్రాంతంలో మధ్య గంజా, డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఏదో కేవలం 4 టాబ్లెట్స్ రాసి పంపిస్తే ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళకు మందులతో పాటు సైకలాజికల్ కౌన్సిలింగ్, వాళ్ళ గ్రూప్ కౌన్సిలింగ్, వాళ్ళకి రిహాబిలిటేషన్, వాళ్ళ అలవాటు నుంచి ఎలా బయటపడాలి, ఇక్కడ యోగా, మెడిటేషన్, వాళ్ళకి స్పోర్ట్స్, లైబ్రరీ, జిమ్, ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలతో ఉన్నాయి. ఇలాంటి సెంటర్ ఈరోజు 10 సంవత్సరాలు దాటిన సందర్భంగా మన త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఈరోజు విజయవాడకు వచ్చి మా సెంటర్ను సందర్శించాలనే ఆయన కోరిక మీద ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నున్న గ్రామంలో 11 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఈ శాంతివన్ డాక్టర్ ఎండ్ల రామసుబ్బారెడ్డి గారు, డాక్టర్ విశాల్ గారు దాదాపు 5,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. ఈ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కానీ, అలాగే సైకలాజికల్ ఇష్యూలు ఉన్న వాళ్ళకి కానీ ఈ సెంటర్ మంచి ఆహ్లాదకర ప్రదేశంలో పెట్టి 5,000 మంది పేషెంట్ ట్రీట్ చేయటం ముదావహం. అలాగే రాబోయే కాలంలో ఈ సెంటర్ ఈ గంజాయి ఏదైతే ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా ఇంకా అక్కడక్కడ దొరికే పరిస్థితి. ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈ గంజాయిని నిర్మూలిస్తే ఉక్కుపాదం మోపిన పరిస్థితి. అయినా కూడా ఈ అలవాట్లకి బానిసలై వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని 5,000 మందిని మామూలు మనుషులు చేసినందుకు వైద్య నారాయణ హరిని డాక్టర్ మనం డెఫినెట్ గా మనకన్నా ఒక లెవెల్ ఎక్కువ. నాదెల్ భాస్కర్ బ్యాక్ స్టాబింగ్ జరిగినప్పుడు సంఘటన దానికి వాళ్ళ సజీవ చరిత్ర అనే పుస్తకావిష్కరణ విక్రమ్ గారు రాసిన దానికి ఒక గెస్ట్ గా రావటం, ఈవినింగ్ మురళీ రిసార్ట్ లో కార్యక్రమంలో పాల్గొంటాం. ఇవాళ